తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేళ మరోసారి కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకి వచ్చింది. ఏడాది కాలంగా కేబినెట్ విస్తరణపై చాలా మంది సీనియర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఖాళీగా ఉన్న 6 సీట్ల కోసం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని అన్నారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్టు చేయించి జైల్లో వేయాలనే ఆలోచన మాకు లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కుల గణన సర్వే చేశాం. కుల గణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై రాష్ట్ర ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి ఉత్తమ్ ఫిబ్రవరి 7న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అధిష్టానంతో తమ చర్చలు పూర్తయ్యాయని, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల గురించి చర్చించామని, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఆఫీస్ బేరర్లు రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సుమారు 25 మందితో ఈ లిస్ట్ రెడీ అయినట్లు తెలిసింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు చెందిన నేతలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలున్నాయి. ఈ జాబితాలోని పేర్లకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆమోద ముద్ర వేయగానే కొత్త కార్యవర్గం కొలువుతీరనుంది.